హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. హ్యాపీ కనుమ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. దాని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్గా మన ఛానల్కి వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద బద్దలు కొట్టండి. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చాలా సపోర్ట్ చేస్తుంది. మీకు ఈ సంవత్సరంలో పక్కా జాబ్ సంపాదించేలా నీకు చేస్తుంది కాబట్టి. సో లేట్ చేయకుండా పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. BSF అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025. అప్లై ఆఫ్లైన్ ఫర్ 250 పోస్ట్, అంటే 252 పోస్టులు ఉన్నాయి. BSF హెడ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హెడ్ కానిస్టేబుల్. దీని యొక్క పోస్ట్ డేట్ 30/12/2024, అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్. టోటల్ వేకెన్సీ వచ్చి 252 వేకెన్సీ. Directorate General Border Security Force has invited an application for the recruitment of Assistant Sub-Inspector and Head Constable vacancy. Those candidates who are interested in the vacancy details and completed all eligibility criteria can read the notification and apply offline. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు ఏంటంటే, దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 23 డిసెంబర్ 2024 నుంచి 21 జనవరి 2024, అంటే ఇంకా మనకి ఈరోజు 15 కాబట్టి ఇంకా 6 డేస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 35 ఇయర్స్. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అప్లికేబుల్. ఓకేనా ఫ్రెండ్స్, దీని యొక్క క్వాలిఫికేషన్ నుంచి జస్ట్ 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ ఏమైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క పోస్ట్ నేమ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ 58 వేకెన్సీ. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ కాంబటెంట్ 194 వేకెన్సీ. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క పూర్తి వివరాలు అయితే మనం చెప్పేసాం క్లియర్ అండ్ కరెక్ట్గా. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఏజ్ లిమిట్ అవి అయితే చెప్పేసాం కదా ఫ్రెండ్స్. అలాగే సాలరీ పూర్తి వివరాలు అయితే చెప్పాం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క నోటిఫికేషన్ అయితే లాస్ట్ డేట్ వచ్చి 21 జనవరి 2025తో లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. 170 సెంటీమీటర్లు పైబడిన వాళ్ళే అప్లై చేయండి. ఎందుకంటే ఎన్ని క్వాలిఫై అయిపోయినా ఎన్ని చేసినా సరే ఆ హైట్ దగ్గర పోద్ది. చాలామంది హైట్ దగ్గర పోద్ది. సో నీకు హైట్ లేదనుకో, ఇంకా మంచి నోటిఫికేషన్లు వస్తాయి. హైట్ లేకుండా నీ సత్తాగా ఉండి చదువుకున్నావు అంటే 2 పేపర్లు ఉంటాయి, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అని 2 పేపర్లు ఉంటాయి. CAPF నోటిఫికేషన్ అలా. సో అదైతే క్వాలిఫై అయితే నువ్వు ఆఫీసర్ జాబ్ వస్తుంది కాబట్టి నువ్వు అది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయి. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం. లాస్ట్ డేట్ అయితే చెప్పేసాను కదా, 21 జనవరి. సో అప్లై చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.